పోలవరం జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణం తామే పూర్తి చేస్తాం అంటూ ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే డైలాగ్. మరి ఆ ప్రాజెక్ట్ కోసం జీవితాలు కోల్పోయిన అమాయక గిరిజనులకు న్యాయం చేసేది ఎవరు? కేంద్రమే నిధులివ్వాలని వైసీపీ ప్రభుత్వం అంటే మేమే నిధులిస్తామని కూటమి ప్రభుత్వం అంటుండగా అసలు నిర్వాసితులకు ఎవరెవరు ఎంత నిధులు విడుదల చేశారు? నిరాశలవుతున్న 106,000 కుటుంబాల్లో ఇప్పటి వరకు ఎంతమందికి పరిహారం అలాగే పునరావాసం కల్పించారు? ఈ ఏడాది విడుదలైన 2,000 కోట్ల రూపాయలలో దళారుల వాటా ఎంత? 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు అలాగే నిర్వాసితులపై ఎలాంటి దృష్టి పెట్టారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? నిర్వాసితులు ఏమంటున్నారు? క్షేత్రస్థాయిలో వాస్తవమేంటి అన్న విషయాలపై ఐ న్యూస్ ఏలూరు రిపోర్టర్ భార్గవ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. పోలవరం జాతీయ ప్రాజెక్టులో వేలాది మంది లక్షలాది మంది కూడా ఈరోజు నిరాశ్రయులవుతూనే ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. వారి సమస్యలు ఏ విధంగా ఉన్నది పరిశీలించేందుకు ఐ న్యూస్ కూడా ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోకి వచ్చింది. ఇక్కడ దాదాపు వందలాది వేలాది మంది కూడా ఇంకా తమకు పరిహారం అందలేదనే ఆవేదన అయితే ఇప్పటి వరకు ప్రభుత్వానికి వినిపించింది. దానికి సంబంధించి కూడా అనేక గ్రామాల్లో కూడా ఇంకా గోదావరి గట్టునే ఉన్నాయి. ఆ ఇళ్లన్నీ కూడా గోదావరి వచ్చినప్పుడు పూర్తిగా ముంపుకు గురవుతాయి ఉన్నాయి. చూస్తున్నాం కదా, ప్రస్తుతం వేలేరుపాడు మండలంలో ఉన్నటువంటి రుద్రమకోట గ్రామంలో కూడా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గోదావరి గట్టుపై పక్కనే గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది, అఖండ గోదావరి. ఆ గోదావరికి ఆనుకునే ఈ గ్రామాలు, అనేక గ్రామాలు, కోయిద, రుద్రమకోట, అవతల ఉన్నటువంటి కివ్వాక, ఇంకా ఎన్నో గ్రామాలు కూడా అవన్నీ కూడా ఉన్నాయి. 41.15 కాంటూరు అంటే తొలి కాంటూరు, అక్కడ వరకే తాము పోలవరం ప్రాజెక్టు 45వ కాంటూరు వరకు నిర్మాణం చేసినప్పటికీ కూడా తొలి కాంటూరు వరకే నీటిని నిల్వ ఉంచుతామని కూడా ప్రభుత్వం చెబుతుంది. ఆ దిశగా కూడా అడుగులు వేస్తూ వారికి మాత్రమే పరిహారం R&R ప్యాకేజీ అనేది కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ప్రస్తుతం గోదావరి ప్రతి ఏటా ముంపుకు గురవుతూనే ఉంది. 41వ కాంటూరులో మాత్రమే కాకుండా 45వ కాంటూరు వరకు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ముంపుకు గురవుతున్నటువంటి సమస్య ఇక్కడ నిర్వాసితులను వెంటాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ఈ ప్రభావంతో మొత్తం 106,000 కుటుంబాలకు ఇక్కడ నిర్వాసితులకు R&R ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండగా వీరందరికీ కూడా ఇంకా ఇప్పటి వరకు 19,000 కుటుంబాలకు మాత్రమే R&R ప్యాకేజీ పూర్తిగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్యాకేజీ ఇచ్చినప్పటికీ కూడా 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం ఇవ్వలేదని, కొంతమందికి అక్కడ ఇంటికి ఇల్లు నిర్మిస్తామని చెప్పిన వారికి ఇండ్లు నిర్మాణం జరగలేదనేది, మరికొంతమంది ఇంకా ఈ గ్రామాలు ఖాళీ చేయకుండా R&R కాలనీలు నిర్మాణం పూర్తిగా అవ్వకపోవడంతో కూడా ఇంకా ముంపు గ్రామాలే ఉన్నారు. దీని ప్రభావంతోనే ప్రతి ఏటా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వరదలు వచ్చిన ప్రతిసారి కూడా ఈ గ్రామాలన్నీ ముంపుకు గురవడం, వారందరూ ఇంటిని వదిలి బయటకు వచ్చి కాలనీల్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రసంగాలు ఇవ్వడం, నేతలు రావడం, వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, మరోసారి తమను ఆదుకుంటుంది. పోలవరం ప్రాజెక్టు తమ 2 కళ్ళు లాంటిది, జీవనాడి పోలవరం అయితే ఓ కన్ను అమరావతి అంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చారు. ఈ విధంగా పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని కూడా ఆయన భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి నిర్వాసితుల మాట ఏంటి? నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి పరిహారానికి సంబంధించి నిర్వాసితులు ఏమంటున్నారు? ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పిన నేపథ్యంలో అవన్నీ కూడా నిర్వాసితుల వరకు అందుతున్నాయా లేదా? మరి ఆ నిర్వాసితులకు అందేటువంటి ప్యాకేజీకి సంబంధించి దాదాపు 20% 20% కమిషన్లు తీసుకుంటున్నారు ప్రజాప్రతినిధులు కానీ, దళారులు కానీ, అధికారులు అంటూ కూడా మాజీ DCCB చైర్మన్ కరటన్ రాంబాబు సాక్షాత్తు కూడా స్వయంగా ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్న నేపథ్యంలో తాజాగా ఇచ్చినటువంటి 1,000 కోట్ల రూపాయల్లో నిర్వాసితులకు ఎంతవరకు అందింది అనేది కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. మరి దానికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు, కాలనీల్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారు? అలాగే మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హామీలు ఎంత మేరకు అమలు అవుతున్నాయి అనేది కూడా ఈరోజు ఒకసారి పరిశీలించాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.
ఒక్కో గ్రామాన్ని కూడా నిర్వాసితులకు సంబంధించి ఒక్కొక్క సమస్య వెంటాడుతుంది. ప్రస్తుతం వేలేరుపాడు గ్రామస్తులు ఇప్పుడు మనతో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో మహిళలు కానీ యువత కూడా ఇంకా ఈ గ్రామాలు ఖాళీ చేయకుండా ఎందుకున్నారు ఇక్కడ అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, ఎంతకాలం నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? ఏంటి మీ ఊరు మునిగిపోతుంది అంటున్నారు, మీరు ఎందుకు ఖాళీ చేయట్లా? మేము ఖాళీ చేయాలంటే మాకు ఇల్లులు కావాలి కదా సార్. అక్కడ ఇల్లులు కట్టలేదు, ఇంకా ఇల్లులు కట్టి మాకు ప్యాకేజీలు అన్ని ఇస్తే వెళ్తాం. మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ గ్రామంలో? మేము చాలా నుంచి ఉంటున్నాం సార్, ఒక 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాను. ప్రభుత్వం ఏమంటుంది, ఇల్లులు కట్టి పంపిస్తామంటున్నారు. డబ్బులు అయితే R&R ఇళ్ళకి వేసారు, ఇళ్ళకి వేయాలా, R&R ఇచ్చారు. ఇళ్ళ ప్యాకేజీలు చాలా మందికి రావాలా. ఇంకా చాలా మందికి R&R కూడా పడని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా కావాలా. 18 సంవత్సరాల నిండిన పిల్లలకి డబ్బులు పడాలి. చాలా మంది ఉన్నారు సార్ అలాంటి వాళ్ళు. మీకు ఎక్కడ కాలనీ ఎక్కడ కట్టిస్తా ఉన్నారు? అసలు చల్లూరుగూడెంలో కట్టిస్తాం. మేము చూడలేదు సార్, మరి స్థలం అయితే మేము చూడలేదు. అంటే మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, ఏంటి మరి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు వరకు ఎంత అమౌంట్ పడింది, ఇంకా ఎంత పడాలని చెప్తున్నారు? మాకు ఎంత అంటే 6,80,000 పడ్డాయి సార్. ఇళ్ళే పడతాయి అంటున్నారు, మరి ఇయ్యాలో రేపు అంటున్నారు సార్. బాబు నువ్వు ఎక్కడ ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నావు? రుద్రంకోట ఇదే ఊరు, మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం ఇక్కడ. అయితే 2017లో సర్వేలు జరిగాయి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అందరికీ పడతాయని చెప్పారు. ఇల్లులు కావాల్సిన వాళ్ళకి ఇల్లులు రాపిచ్చారు, డబ్బులు కావాల్సిన వాళ్ళకి డబ్బులు రాపిచ్చారు. కానీ 18 సంవత్సరాల వాళ్ళకి నిన్న వాళ్ళకి అప్పుడు నిన్న వాళ్ళకి అప్పుడు డబ్బులు ఎత్తనన్నారు. కొంతమంది అయితే మిగిలిపోయారు 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు. ఆ టైం ప్రకారం 18 సంవత్సరాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి డబ్బులు వచ్చాయి. అప్పుడు వీళ్ళు లేట్ చేశారు, పోలవరం డబ్బులు ఇవ్వడానికి లేట్ చేశారు. తర్వాత చాలామంది ముసలి వాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఏజ్ పెరిగిన ముసలి వాళ్ళు కొంతమంది చనిపోయారు. వాళ్ళ రేషన్ కార్డులో మా తాత ఉన్నాడు, మా తాత రేషన్ కార్డులో నేను ఉన్నా. టీడీపీ గవర్నమెంట్ ఉన్నంత వరకు 2017లో సర్వే జరిగినప్పుడు ఏమైందంటే డబ్బులు ఇస్తానని చెప్పారు. మా తాతయ్య ఏమో 2017 తర్వాత ఒక 2 సర్వేలు అయిపోయినాయి. 2 సర్వేలు అయిపోయిన తర్వాత ఏమో చనిపోయాడు మా తాతయ్య. ఒక 2-3 సర్వేలు అయిపోయిన తర్వాత చనిపోయాడు. డబ్బులు పడతాయన్న టైంలో చనిపోవడం జరిగింది. అయితే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెత్ ఎవరెవరు అయ్యారో వాళ్ళందరినీ తీసేశారు. మా తాత దాంట్లో నేను ఉన్నా, కానీ నాకు మా తాత రేషన్ కార్డులో నేను ఉన్నా. 2006లోనే దిగాను, కానీ మా తాత దాంట్లో నుంచి నన్ను తీసేశారు. ఏం చెప్తున్నారు మరి మీరు? నాయకులు కానీ అధికారులు కానీ అడిగితే ఏం చెప్తున్నారు వాళ్ళు? డబ్బులు పడతాయన్న టైంలోనే, మొన్న డబ్బులు పడే టైంలో ఇక్కడ నుంచి సెక్రటరీ లెటర్ పెట్టి మరీ ఆపారంట. మాది పార్టీల వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు కావాలని ఆపారు. ఇది అదొకటి చేపియన్న. నా అన్ని కరెక్ట్ ప్రూఫ్లే ఉన్నాయి. నేనైతే చాలా అప్లికేషన్ ఇచ్చా కానీ ఇప్పటిదాకా ఏమీ కాలేదు. డబ్బులే పడతాయని చెప్తున్నారు కానీ ఎప్పుడు పడితే కూడా తెలియదు. మొన్న వచ్చిన లిస్టులో కూడా నా పేరైతే లేదన్న. నాకు ఇల్లు కూడా ఉంది, నా పేరు మీదే ఉంది. మా తాత నేను మా తాతతో ఉన్నా, మా తాత చనిపోయిండు మొన్నే. ఆ డబ్బులు రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదు, కొంచెం వేపియాలని కోరుకుంటున్నాం అంతే అన్న. ఇంటికి డబ్బు కూడా ఇవ్వలేదా, లేకపోతే 18,000 నిండందుకే ఇవ్వలేదా? 18,000 నిన్నందుకు ఇవ్వలేదు, ఇంటికి డబ్బులు కూడా ఇవ్వలేదు. మా తాతకు రావాల్సిన డబ్బులు నా పేరు మీద రావాలి, అవి కూడా ఇవ్వలేదు. అన్నీ ఆపేశారు కావాలని. గోదావరి వచ్చినప్పుడు అసలు మీ ఊళ్ళో ఎలా ఉంటుంది పరిస్థితి? గోదావరి వచ్చినప్పుడు అన్న మొత్తం మూసేసిద్ది అన్న. మా చుట్టుపక్కల ఊరంతా మూసేసిద్ది. మేము యాడికి వెళ్ళడానికి లేదు, దారులు ఉండవు, ఏముండవు. మేము పడవలు ఉంటాయి అన్న, మా పడవలు ఎక్కేసి గుట్ట మీద దిగుతాం. గుట్ట మీద ఎక్కి అక్కడ పాకలు వేసుకుని ఉంటాం అన్న. పాకలు వేసుకుని ఉంటాం. మాకు నిత్యావసర సరుకులు కూడా ఏమో సరిగ్గా రావు. ఇక్కడ నుంచి ఏదో ఒకటి చేసి పడవ మీద వేరే ఊరు వెళ్ళి వేలేరుపాడు అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి సరుకులు తీసుకొని వస్తారు. గవర్నమెంట్ ఏమైనా సరుకులు ఇస్తే ఆ సరుకులు తీసుకుని ఇంటికి గుట్ట మీద తీసుకొచ్చి రేషన్ దగ్గర పంచుతారన్న. లేకపోతే మేమే వెళ్ళి మా డబ్బులు ఏమన్నా బ్యాంకులో ఏమన్నా డబ్బులు ఉంటే ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి కూరగాయలు కొనుక్కొని రావాలి. ఇంకా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, అందరికి డబ్బులు వేస్తా ఉంటారు, మీరేం కోరుకోదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? మేమేం కోరుకోదలుచుకోవట్లేదన్న. ఒకటే, మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించడం కావాలి. 2 ఏంటంటే 18 సంవత్సరాలు వాళ్ళు లేట్ చేశారు. అది ఈ పోలవరం ప్యాకేజ్ అనేది డబ్బులు ఇస్తాననేది వాళ్ళు లేట్ చేశారు. పోలవరం కట్టడం కూడా వాళ్ళే లేట్ చేశారు. గవర్నమెంట్ తప్పిదం ఇది. కాబట్టి 18 సంవత్సరాలు ఇప్పుడు నిన్న వాళ్ళకి కూడా మాకు డబ్బులు కావాలి. అప్పుడంటే మాకు చిన్న వయసులో మాకేం తెలియదు. అప్పుడు డబ్బులు రాలేదంటే ఓకే. మేము ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిపోయి మా కొంతమందికి మా ఏజ్ ఉన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు. వాళ్ళకి మాత్రానికి ప్యాకేజీలు ఆపేశారు, వాళ్ళకు ప్యాకేజీలు లేవు. 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి కూడా ప్యాకేజీలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అన్న. మీరు చెప్పండి, చాలా మంది మహిళలు ఉన్నారు. మీరు ఎప్పటి నుంచి ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఈ ఊళ్ళో? చాలా సంవత్సరాలు బట్టి ఉంటున్నాం సార్. ఈ సంవత్సరం మేము మా చిన్నతనంతో పుట్టి పెరిగింది ఇదే రుద్రంకోటే సార్. మాది ఇక్కడే ఉంటున్నాం. మేము ఇక్కడే ఉంటున్నాం. గోదావరిలో వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏదో ప్రభుత్వం కొద్దిగా ఒప్పిస్తున్నారు, దాంతోనే సరిపెట్టుకొని గుట్ట దిగి వచ్చినాక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఎంత తొందరగా ఇల్లు ఇస్తే మాకు అంత మంచిదని మేము కోరుకుంటున్నాం. ప్యాకేజీ మొత్తానికి కొట్టారు R&R కొట్టారు, కానీ కొంతమంది చేసుకున్నారు. కొంతమందికి మొత్తానికి ఏముంటాయి సార్, అవి
ఇటు కూర్చొని పని బాటలేదు, ఇటు కూకొని తినాలంటే సరిపోతాయి సార్. అవి ఉంటాయా? మరి ఇళ్ళకి కొంతమందికి ఇంకా పడేవి ఉన్నాయి, అవి కూడా కావాలి. మొన్న చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా అమ్మే మా నాన్న వాళ్ళు చచ్చిపోయారు కదా సార్. వాళ్ళకి కొడుకున్నాడు, ఆయనకి ప్యాకేజీ లేదు. మరి మా అమ్మ పేరుది మా అన్నయ్యకి రావాలిగా. మరి అవి కూడా పడతాయి అంటున్నారు. ఎన్నో అప్లికేషన్లు పెట్టినాం కానీ ఇంతవరకు పడలేదు సార్. ఏం చెప్తున్నారు అధికారులు కానీ మీ ఎమ్మెల్యే గారు? ఏం చెప్తున్నారు అంటున్నారు, పడతాయి అంటున్నారు కానీ పడలేదు సార్. మరి ఈసారి పడతాయి అన్నారు, మరి నిజమో ఉంటుందో తెలియదు మాకు. చాలా మంది నిర్వాసితులు ఉన్నారు. అమ్మ పెద్ద, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? గోదావరి ఎన్నిసార్లు చూసుంటారు మీరు వరద? చాలా సార్లు చూసిన కానీ నాకు మాట్లాడటం కుదరదండి. చాలా సార్లు చూసిన. గోదావరి వచ్చినప్పుడల్లా ఏం చేస్తారు? నుంచి ఆ పైనే అప్పటికంతా ఇంకా పైన 53కు మేము పుట్టినాం. మాకు అప్పటి నుంచి అంత వయసు వస్తుంది ఎవరికి. మరి ఇప్పుడు ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు కదా, ఏంటి మరి మీకు ఇల్లు కట్టించారు ఇంకెక్కడన్నా? కట్టేయలేదండి, కట్టితే వెళ్ళిపోవాలని ఉంది. కట్టితే వెళ్ళిపోతాం. తొలి కాంటూరుకు సంబంధించి అంటే 41.15 కాంటూరులో 38,000 కుటుంబాలు ఉన్నాయి. అందులో కేవలం 19,700 మంది కుటుంబాలకు మాత్రమే ఇప్పటి వరకు పరిహారం ఇచ్చారు. ఇంకా 50% మంది తొలి కాంటూరులోనే పరిహారం ఇవ్వాల్సి ఉంది. మరి రెండవ కాంటూరు వరకు ఎప్పటిలోగా పరిహారం ఇస్తారు? అసలు ఉన్నవారికే ఇంకా లేదు, గూడంతా కూడా చెదిరిపోతుంది వరదలు వచ్చినప్పుడల్లా అనేది కూడా వారి నుంచి ఆవేదన అయితే వినిపిస్తుంది. మరి అధికారులు ఏం చెప్తారు, ప్రజాప్రతినిధులు ఏం చెప్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులకు సంబంధించి ఇంకా సమస్యలన్నీ కూడా పూర్తిగా పరిష్కారం కానట్టు కనిపిస్తోంది. అసలు వాస్తవంగా ప్రభుత్వాలు మారుతున్నాయి, వేల కోట్ల రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తున్నామని చెప్తున్నారు. అసలు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు అడిగి తెలుస్తున్నాం. వేలేరుపాడు మండలంలో అనేక గ్రామాలకు చెందినటువంటి ప్రజలు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. అదని చెప్పండి, మీది ఏ గ్రామం? మీది మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? మా గ్రామం పాతపూష సార్, రాపగొమ్మి పంచాయతీ విలేజెస్ సార్. అది ఇప్పటికీ రాపగొమ్మి పంచాయతీ విలేజెస్ అనేది చెప్తున్నారు సార్. ఇప్పటికీ ముంపు లేదంటున్నారు సార్. అది ఎప్పటి నుంచో ముంపులో రాపగొమ్ము పంచాయతీ విలేజెస్ ముందు రాపగొమ్ము కన్నా ముందు మునిగేది పాతపూషాల గ్రామం సార్. దాన్ని ఇప్పటికీ 45 కాంటూర్లో పెట్టామంటారు. ఇప్పటికి కూడా అది 45 కాంటూర్లో పెట్టాము, అది ఇది అని చెప్పేది ఏ గవర్నమెంట్ వచ్చినా అదే చెప్పుకుంటూ పోతున్నారు. ఇప్పటికీ ముంపులో ఉంటుంది సార్. అది మొన్న గోదావరి వరదలప్పుడు కూడా ముంపులోకి ఊళ్ళో దగ్గరకు వచ్చింది. దాన్ని ఇప్పటికి కూడా చేర్చలేదు అంటున్నాము. అది ఎలా తప్పుదల వచ్చిందో, ఆ గవర్నమెంట్ తప్పుదలు, అధికారుల తప్పుదలు, ఎవరి తప్పుదలు కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. అది చాలా బాధపడుతుంది సార్ ఇక్కడ ఉన్న ప్రజలు. దీనికి మీకు భూములు ఇచ్చాం కదా, అది ఇచ్చాం కదా, ఇది ఇచ్చాం కదా అని అంటున్నారు. అక్కడికి వెళ్తాం ఇక్కడికి రావటం, అక్కడికి వెళ్తాం ఇక్కడ రావటం ఉంటుంది. ఈ వరదలు పెద్దవాగు ప్రాజెక్టు ఉంది, ఒక పక్క అది, ఒక పక్క గోదావరి వరదలు. ఇక్కడ ఏంటి అదే మాకేం అర్థం కావట్లేదు. మాకు అనేది మేము ట్రైబ్సం, మాకు అవగాహన లేదు, మేము చాలా ఇబ్బందులు ఉంటున్నాం, ఏది కూడా మాకు తెలియదు. వరదలు వచ్చినప్పుడల్లా ఏం చెప్తున్నారు మీకు నాయకులు? ఏం చెప్తున్నారు? మీకు ఎందుకు మీకు ప్యాకేజీ ఇస్తాం కదా, మీకు 45 కాంటూర్లో ఉంది, మీకు ఇచ్చి పంపిస్తాం, అది ఇది అని చెప్పి ఉప్పు పప్పు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, మీకు తర్వాత అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నాం. ఎప్పుడు అదే మాట. ఈ గవర్నమెంట్ వచ్చినా, ఆ గవర్నమెంట్ వచ్చినా, ఇక ఏ గవర్నమెంట్ ఉన్నా ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ఇక అధికారులు చెప్పేది అదే, ఇక వీళ్ళు చెప్పేది అదే. మీరు చెప్పండి, అంటే మీదే గ్రామం, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితులు? సేమ్ పాత పూచిరండి. అయితే 45 కాంటూర్ రేఖల్లో ఉంది. ఇది దాన్నే ఇది 41లో కలపాలండి. అంటే ఇప్పుడు ప్రాజెక్టు 41వ కాంటూర్ వరకు కూడా నిర్మిస్తాం, నీరు అక్కడి వరకే నిలుపుదల చేస్తామని చెప్తున్నారు. ప్రాజెక్టు మాత్రం 45 వరకు ఇస్తా ఉంటారు. 41 లోపు ఉన్న వాళ్ళందరికీ నిర్వాసితులకి పరిహారం ఇచ్చా ఉంటారు. అందరికీ ఇచ్చేసారా? అసలు ఎలా ఉంది? ఇవ్వలేదండి. మీరు చెప్పండి. అంటే 41 కాంటూర్లో ఉన్న వారందరికీ కూడా ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని ఘనంగా చెప్పుకుంటుంది గవర్నమెంట్. మొన్న కూడా 900 కోట్ల రూపాయలు ఇచ్చా ఉంటున్నారు. నిజంగా 41లో ఉన్న వాళ్ళందరికీ అందినాయా, ఇంకా ఉన్నారా? ఇంకా చాలా మంది ఉన్నారు సార్. 41 కాంటూర్లో అయితే ఒకరికి R&R ప్యాకేజ్ పడ్డది, ఇంకొకరికేమో టెక్స్చర్ వాల్యూ పడట్లే. ఒక ఇంట్లో ఒక ముగ్గురు ఉంటేమో ఒకరికేమో ఇంకా పడట్లే. ఇలాగే చాలా ఆఫీసులు చుట్టూ కన్నాపురం కానీ, ఇటు SDC ఆఫీసు ఏలూరు కానీ మొత్తం తిరిగి అలిసిపోయి ఉన్నారు. ఈరోజు దళారు వ్యవస్థ ఎక్కువ చేరింది. వీళ్ళు ఏంటంటే 41 కానీ ఇప్పుడు ఇన్ని కోట్లు పెడుతున్నారు, కనీసం ఒకే దెబ్బలు ఇచ్చేయమంటున్నారు ప్యాకేజీ. ఇప్పుడు 41 కాంటూర్లే, ఈరోజు టెక్స్చర్ వాల్యూ అంటున్నారు. ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయి? ఈరోజు అదే మేము అమరావతికి త్యాగం చేసిన రైతులకేమో అంగళం ఎక్కిస్తారు. ఇదే పోలవరం ప్రాజెక్టు మీద భూములు కానీ ఇల్లు కానీ మొత్తం కోల్పోయి ఈరోజు రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. అంటే మా గ్రామం చూస్తే పాత పూచిరాలండి. ఇప్పుడు వరకు కూడా అది ముంపులో పెద్దవాగు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వస్తే మొత్తం మునిగిపోయే గ్రామం.
ఈరోజు చూస్తే కనీసంగా వాటర్ వచ్చి మునిగిపోతుంది. ప్రతి ఒక్క అప్పుడు ఇంతకుముందు తెల్లంబారాజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఓదార్చిండు. ఏమని మిమ్మల్ని పార్టీ వన్లో ఉంది కలుపుతాము, పార్టీ పై నుంచి పార్టీ వన్లకు కలుపుతామన్నారు. ఏమైంది? అసలు కలపలేవు, ఏం లేదు, చూడలే. మా ఊరు గతంలో అయిపోయింది. ఎమ్మెల్యే గారు మొన్న వచ్చారు, గెలిచారు, ఆయన అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మాకు బ్యాక్ వాటర్ వచ్చేస్తుంది. పెద్దబాగు ప్రాజెక్టు వల్ల చాలా లాస్ పోతున్నాం. భూములు కానీ పంటలు కానీ మొత్తం మొన్నటిదాకా కూడా గోదావరి ప్రాంతాల్లో మొత్తం ఇక్కడ మా ఊరు దగ్గర వచ్చి పంటలు కూడా నాశనం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం కూడా తక్షణంగా వీళ్ళు ఇప్పుడు వచ్చి ఈ డబ్బులు కానీ మొత్తం మా కేటాయించి మా గ్రామాన్ని కూడా పార్టీ వన్లో కలిపి మమ్మల్ని కూడా ఆదుకోనని ఈ గవర్నమెంట్ను కూడా మేము వేడుకుంటున్నాం. అలాగే ఇక 2017లో కట్ ఆఫ్ డేట్ 8 years తీసి ఈ మొత్తం R&R ప్యాకేజీలో ఉన్న కట్ ఆఫ్ డేట్ను కుదించి, అలాగే R&R ప్యాకేజీని కూడా చింతూరు డివిజన్లో అయితే 27/6/2023 కట్ ఆఫ్ డేట్ కూడా ఆ డివిజన్కి ఎట్లా అయితే కేటాయించారో 80 years వాళ్ళు కూడా మాకు కూడా ప్యాకేజీని కూడా 80 years వాళ్ళు కూడా తక్షణమే అందరికీ కొత్త జీవో ఇంప్లిమెంట్ చేసి ఈ 80 years వాళ్ళు కూడా న్యాయం చేయాలి. అదేగా 2017 నుంచి 2020 వరకు 21 వరకు చాలా భూములు కూడా అవార్డు అయి ఉన్నాయి. ఇంతవరకు కూడా వాటి కూడా బిల్లులు కూడా చేయలేదు. వాటి కూడా తక్షణమే భూ పరిహారం కూడా తక్షణం ప్రభుత్వం ఇచ్చి నిర్వాసితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మీ మీడియా సమక్షంలోనే మేము వేడుకుంటున్నాము. మీకు గిరిజనులు ఈ ప్రాంతంలో ఉంటే ఎన్నో సాంప్రదాయాలు కూడా మీతో ఉంటాయి. మరి ఇప్పుడు R&R కాయలని తరలిస్తే కనుక, లేదంటే ఇతర పట్టణాలకు వెళ్ళిపోతే మీ సాంప్రదాయాలు మరి ఏ విధంగా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది భావితరాలకి? ఇప్పటికే ఆదివాసీ గిరిజన సంఘాలు కానీ ఎన్ని దఫాలు పోరాటాలు చేసినా మా సంస్కృతి సంప్రదాయాలు అంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్న సంస్కృతి సంప్రదాయాలు మాకు ఉన్న కట్టుబట్టులు ఈ వేరే ప్రాంతంలో చాలా మాకు అక్కడ కూడా ఇమ్మడలేని పరిస్థితి వచ్చింది. చాలా మా సంస్కృతి సంప్రదాయాలు కూడా పక్కన పెట్టాల్సి వచ్చేసి మర్చిపోతున్నారు. మా భాష మా సంస్కృతి మొత్తం కళా నృత్యాన్ని కూడా మొత్తం మర్చిపోతున్నారు. ఇలా ఉంది మా పరిస్థితి. చూస్తుంటే ఈరోజు గిరిజనుల గూడాల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు R&R కాలనీలకు కానీ ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తే ఉండవనేది ఒక సమస్యగా ఉంది. మరోవైపు ఏదైతే R&R కాలనీలు నిర్మించినప్పటికీ అక్కడ కనీస సౌకర్యాలు లేవనే ఆవేదన కూడా కనిపిస్తుంది. అంతేకాదు 41.5 కాంటూరు తొలి కాంటూరు పరిధిలో ముంపుకు గురయ్యే వారికి మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వం పరిహారం ఇస్తుంది. 45వ కాంటూరు వారికి పరిహారం ఇవ్వడం లేదు. అయితే కాంటూరులో చేర్చాల్సినటువంటి గ్రామాలు కూడా చేర్చలేదన్నటువంటి ఆవేదన వేలేర్పాడు మండలంలో అనేక గ్రామాల నుంచి ఇంకా ఉంది. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పుకోవచ్చు. పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. ప్రస్తుతం నిర్వాసితులకు ఏ విధమైనటువంటి పరిహారం చెల్లిస్తుంది అనేది ఎమ్మెల్యే చిరి బాలరాజు ఇప్పుడు మనతో ఉన్నారు. ఏంటి సార్, దాదాపు 2 ఏళ్ల కాలం అవుతుంది ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చి ఎలా వెళ్తున్నారు పోలవరం నిర్వాసితులు? అంటే ఈరోజు సంవత్సరంన్నర కాలంలో సుమారు ఇది రెండోసారి R&R ప్యాకేజీ కానీ లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి కాంపన్సేషన్ ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి తరఫున 2,000 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు విడుదల చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వేలేర్పాడు మండలంలో ఇక్కడ నిర్వాసితుల మధ్య అంగరంగ వైభవంగా మినిస్టర్ రామానాయుడు గారి చేతుల మీదుగా ఈ చెక్కులు అందించడం జరిగింది. అలాగే గతంలో ఏదైతే ఈ పోలవరం నిర్వాసితులను కానీ పోలవరం ప్రాజెక్టు కానీ గాలికి వదిలేసే పరిస్థితి అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 3% కూడా అక్కడ పనులు పూర్తి ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఖచ్చితంగా 73% ఈ పనులు పూర్తి చేసి రానున్న 2027 కల్లా ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ని అలాగే నిర్వాసితులకి ఖచ్చితంగా న్యాయం చేయాలనేటువంటి ఒక ఆశతో ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. ఈరోజు చూస్తున్నారు ఘనంగా అంగరంగ వైభవంగా పూల వర్షంతో అలాగే ఈరోజు ఏ విధంగా తీసుకెళ్లారు మినిస్టర్ గారు మమ్మల్ని కానీ మీరందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2027 కల్లా పోలవరం ప్రాజెక్ట్ ఎన్డీఏ కూటమి పూర్తి చేస్తారు. నిర్వాసితులకు పరిహారం ఇస్తున్నారు, అందులో దళారుల ప్రమేయం ఉండి 20% చొప్పున తీసుకుంటున్నారనేది మీ పార్టీ అధికార కూటమికి చెందిన కరాటన్ రాంబాబు విమర్శలు చేశారు. వాస్తవంగా ఏం జరుగుతుంది మీ నియోజకవర్గంలో ఇదంతా జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఈ దళారులు అనేది ఉండటం వాస్తవమే, కానీ ఇప్పటి వరకు మనకి సంబంధించి అలాంటివి ఏవీ లేవు. ఖచ్చితంగా అలాంటి వాటి మీద దృష్టి పెట్టమని ఎస్పీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరైతే కాంపోజిషన్ ఇస్తున్నారో నేరుగా వారి అకౌంట్ నుంచే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారి డబ్బులు కొట్టడం జరుగుతుంది. ఎవ్వరూ కూడా
ఎలాంటి దళారులను కానీ ఎలాంటి బ్రోకర్లు కానీ నమ్మొద్దని మేము ఇన్స్ట్రక్షన్స్ గట్టిగా ఇవ్వడం జరుగుతుంది. గ్రామాల్లో కూడా ప్రచారం చేస్తున్నాం. ఎలాంటి వారిని కూడా మీరు నమ్మి మీరు డబ్బులు ఇస్తామని మాట ఇవ్వడం కానీ లేకపోతే చెక్కులు ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా తీసుకురావద్దని చెప్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా వారి అకౌంట్లో వేస్తుంది కాబట్టి ఎవరు కూడా దళారులు మోసపోవద్దు. రెండో కాంటూరు పరిధిలో ఉన్నవారు కూడా వరదలు వస్తే మునిగిపోతున్నారు. వారిని తొలి కాంటూరులో చేర్చాలనేది అత్యధికంగా వినతులు వినిపిస్తున్నాయి. ఏంటి వారికి ఏం భరోసా ఇవ్వబోతున్నారు? అంటే మేము గతంలో ఏదైతే తప్పిదాలు ఉన్నాయో ఈ సర్వే రూపంలో అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకోవడం లేకపోతే ఉన్న పేర్లు తీసేయడం ఇలాంటి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ మళ్ళీ క్షేత్రస్థాయిలో ఇలాంటి సర్వేలు చేసి 41 కాంటోర్లో ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు 45 కాంటోర్లకు తీసుకొచ్చారు. కానీ వాటి కాంపోజిషన్ ఎవరు గ్రామాలు మునిగిపోతున్నాయి. అలాగే అప్పుడు 18 సంవత్సరాల నుంచి నిండినటువంటి వారు ఉన్నారో ఏదైతే వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కాంపన్సేషన్ ఇవ్వలే. కానీ అలాంటి వారు చాలామంది ఉన్నారు. అలాగా పెళ్ళిళ్ళు అయిపోయి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు కాంపోజిషన్ రాక ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితులు మాకు చాలా క్షుణ్ణంగా తెలుసు. సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి ఇష్యూస్ లేకుండా క్లియర్ చేసే విధంగా ఈరోజు ఎన్డీఏ కూడా చర్యలు తీసుకుంటున్నారు. అది చూస్తున్నాం కదా, ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ప్రధాన సమస్యగా ఉన్నటువంటి R&R ప్యాకేజీ కానీ నిర్వాసితుల సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తామనేది క్షేత్రస్థాయిలో ప్రతి సమస్య తనకు తెలుసు అంటూ కూడా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలవరం పరిహారం కోసం ఎదురు చూస్తున్న నిర్వాసితులందరికీ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1000 కోట్లకు పైగా కూడా ఈరోజు నిధులు విడుదల చేసింది. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామారావు ఇప్పుడు మనతో ఉన్నారు. వారికి చెక్కులు కూడా అందజేస్తారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎంతో దశాబ్దాలుగా కాలం కూడా వారు ఎదురు చూస్తున్న నిర్వాసితులకు ఏ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది? ఈరోజు కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆ పోలవరం కోసం ఎవరైతే భూములు ఆస్తులు త్యాగం చేశారో అటువంటి నిర్వాసితులకు కూడా అండగా ఉండడానికి కూడా ఈ ప్రభుత్వం అంతే ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే మీరు చూశారు ఏదైతే ఆ రోజు 2016లో 700 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్లో పడింది. 2025 జనవరిలో 900 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్లో పడింది. మళ్ళీ 2025 నవంబర్ 1వ తేదీ నుంచి మళ్ళీ 1000 కోట్ల అకౌంట్లో పడుతూ ఉన్నాయి. అంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నిర్వాసితులకి అకౌంట్లో డబ్బులు పడ్డాయని అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తప్ప మిగిలినటువంటి 19, 24 జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఒక్క నయా పైసా అక్కడ అకౌంట్లో పడినటువంటి పరిస్థితి. పాదయాత్రలోనైతేనేమో 10 లక్షల రూపాయలకి ఇస్తానని చెప్పాడు. అందుకున్నటువంటి వాళ్ళు కూడా అదనం మాట్లాడించి అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎవరైతే నిర్వాసితులు మోసం దగా చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో చూసాం. అందుకే ఈరోజు పోలవరం ఏదైతే గత ప్రభుత్వ పాలన విధ్వంసం గురైందో, డయాఫ్రామ్ వాళ్ళ ధ్వంసానికి ఏదైతే గురైందో అటువంటి పోలవరం ప్రాజెక్టుని గాడిలో పెడుతూ దానితో పాటుగా పోలవరం నిర్వాసితులను ఏదైతే గత ప్రభుత్వం ముంచేసిందో మళ్ళీ ఆ నిర్వాసితులు కూడా ఆదుకునేటువంటి విధంగానే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు దాదాపు 780 మంది వరకు పరిహారం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంకా 18,000 మంది వరకు కూడా ఉన్నారు దీనికి సంబంధించి ప్రాజెక్ట్ నిర్వాసితులు. వారికి ఎప్పుడులోగా అందబోతుంది? ఏదైతే ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది, ఆ రోజు 2016 అదేవిధంగా 2025 జనవరి 2 విడతలుగా చంద్రబాబు నాయుడు గారు ఉండగానే నిర్వాసితులకి అమౌంట్ వేస్తాం. అంటే ఏదైతే మొత్తం 38,080 ఏదైతే నిర్వాసితుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అందజేయాలి. అందులో భాగంగా ఇంకా మాకు బ్యాలెన్స్ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్టు బ్యాలెన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ఇవాళ స్టార్ట్ చేసాం. ఇందాక మేము మీటింగ్లో ఉండగానే దగ్గర 56 కోట్లు వితిన్ హాఫ్ అన్ అవర్లో అకౌంట్లో పడినాయి అని చెప్పారు. ఏంటంటే ఈ CFMS నుంచి ఇప్పుడు నిధి పోర్టర్ మారింది కాబట్టి టెక్నికల్గా ప్రతి ఇండివిజువల్ అకౌంట్ని కూడా మళ్ళీ అప్లోడ్ చేసుకోవడం, ఆ SNA అకౌంట్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా పంపించడం, దాని ప్రక్రియ వల్ల ఇది ఒక 10 రోజుల నుంచి 20 రోజుల లోపుగా ఈ మిగిలినటువంటి నిర్వాసితులకు కూడా అందరికీ కూడా 1 by 1 డే బై డే అంటే ఎవరిది అప్లోడ్ చేస్తే అప్లోడ్ చేసినట్టుగా అమౌంట్ రిలీజ్ అవుతుంది. దీనితో పాటుగా ఏదైతే కాలనీలకు కూడా, ఎందుకంటే గత ప్రభుత్వంలో 14-19లో మేము ఏదైతే 75 కాలనీలు ఉంటే అందులో 26 కాలనీలు పూర్తి చేశాం. ఇంకా 49 కాలనీలు నిర్మాణంలో ఉన్నాయి. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ కాలనీల్ని చూసినటువంటి పరిస్థితి లేదు, పట్టించుకున్న పాపాన పరిస్థితి లేదు.
ఒక అరబస్తా సిమెంట్ వెళ్ళి ₹1 పెట్టల. మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆ కాలనీలకు సంబంధించినటువంటి ఇళ్ళు బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, గత ఏజెన్సీలు 14లో పనులు కాబట్టి మేము చేయలేమనంటే వాటిని రద్దు చేసి వాళ్ళకు కూడా ఆ బిల్స్ బకాయి ₹200 కోట్ల బకాయిలు వాళ్ళకు కూడా చెల్లించి మళ్ళీ ఇప్పుడు ₹780 కోట్ల పెట్టి మిగిలిన బ్యాలెన్స్ ఇల్లు కూడా టెండర్లు పిలిచాము. అప్పుడు ఆ టెండర్లు కూడా రేపు డిసెంబర్ లోపల కంప్లీట్ చేసి 2026 మే కల్లా ఈ ఇల్లు పూర్తి చేయాలని, దీంతోపాటుగా 2022లో కూడా ఏదైతే దగ్గర 17,000 ఐడెంటిఫై చేశారో కుటుంబాలు, వాళ్ళకు కూడా ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూ ఉన్నాం. ఏదేమైనా రేపు 2027 డిసెంబర్కి పోలవరం పూర్తి చేసే లోపుగానే, దానికి 6 నెలలు సంవత్సరం ముందుగానే ఆ ఫస్ట్ ఫేజ్ పార్టీ 1.15 మీటర్స్ అంతా కూడా క్లియర్ చేసుకుని తదుపరి పార్టీ 5.72 ఏదైతే కాంటూర్ ఉందో దాన్ని కూడా వెంటనే కేంద్రంతో మా దృష్టికి తీసుకెళ్తూ దానికి సంబంధించినటువంటి R&R ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తి చేసి 45.72కి ఫ్యూచర్లో పూర్తి చేస్తాం. అంటే ఇంత మారుమూల ఉన్నటువంటి ప్రాంతానికి మీరు వచ్చారు. వేలేరుపాడులో ఎంతోమంది నిర్వాసితులు వచ్చి ఇంకా అనేక సమస్యలు వారు చెప్పుకున్న పరిస్థితి కూడా ఉంది. తొలి కాంటూరు కాకుండా రెండో కాంటూరులో ఉన్న వారికి అన్యాయం చేస్తున్నారనేది కూడా వారి నుంచి ఆవేదన వినిపిస్తుంది. వారందరికీ మీరు ఏం సూచనలు చేయబోతున్నారు? ఏదైతే మీరు చెప్పినట్లుగా ఇప్పుడే చూశారు, చాలా మారుమూల ప్రాంతం. ఇటువంటి మారుమూల ప్రాంతానికి మంత్రిగా నేను కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులుగా చైర్పర్సన్ అందరూ ఈ గ్రామాలకు వస్తూ ఉంటే మీరు చూశారు. వాళ్ళు కూడా ఆనందంగా స్వాగతం పలికిన వాళ్ళు ఉన్నారు. పూల జల్లి స్వాగతం పలికారు, హారతలు ఇచ్చారు ఆడపడుచులు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఆనందం. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వేచి ఉంటే ₹1 కూడా వాళ్ళకి అకౌంట్లో పడినటువంటి స్థితిలో ఈరోజు బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పడినట్టుగా మెసేజ్లు వస్తూ ఉన్నాయి సెల్ ఫోన్. దాంతో వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదే సమయంలో కొన్ని ఎక్కడైతే చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే కానివ్వండి, టెక్నికల్గా రీజన్స్ వల్ల ఎక్కడైనా కొన్ని చోట్ల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే 2022లో రాడార్ సర్వే చేశారు. కానీ ఏంటంటే మరి 2022లో సర్వే ఎట్లా ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు ఒక రోడ్డుకి అవతల 41లో ఉంది, అవతల 45లో ఉంది. అంచేత అటువంటి కొన్ని సమస్యలు కూడా ఈవేళ రిప్రజెంటేషన్లు వస్తూ ఉన్నాయి. అంచేత మేము కూడా చాలా క్లియర్గా కలెక్టర్ గారికి, మా R&R కమిషనర్ గారికి, ప్రాజెక్ట్ మేనేజర్ గారికి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. మీరు గ్రీవెన్స్లు పెట్టండి. గ్రీవెన్స్లకు వచ్చిన ప్రతి అప్లికేషన్కి నెంబర్ వేసి నోట్ చేసి ఆ సమస్యను పరిష్కరించండి. ఒకవేళ సమస్య పరిష్కారం కానిదైతే ఎందుకు చేయలేకపోతున్నామో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. ఒకసారి మనం రిప్రజెంట్ చేసిన తర్వాత పదే మన ఆఫీస్కి తిప్పించుకోవద్దు, ఆ సమస్యను క్లియర్ చేయమని చెప్పేసి. ఎందుకంటే ఆ యొక్క త్యాగం చేసినటువంటి నిర్వాసితుల యొక్క ఆనందం, సంతోషమే ఈ ప్రభుత్వం యొక్క ఎజెండా. థ్యాంక్ యూ. చూసాం కదా, పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఒక్కో గ్రామంలో ఒక్కో సమస్య ఆ గ్రామస్తులను వెంటాడుతుంది. ఓవైపు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలను కూడా ఈ దఫాలు ఈ ఏడాదిలో నిర్వాసితుల అకౌంట్లో జమ చేసింది. రాబోయే 2027 డిసెంబర్ కల్లా కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటుంది. అయితే నిర్వాసితులకు సంబంధించి కూడా ఒక స్పష్టమైన హామీ అనేది ఇప్పటి వరకు రానప్పటికీ కూడా మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఒకటే చెప్తున్నారు, 2027 డిసెంబర్ కల్లా కూడా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలోగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో దాదాపు 41.15 కాంటూరు తొలి కాంటూరు పరిధిలో ఉన్నటువంటి నిర్వాసితులందరికీ కూడా ఏజెన్సీలో ఉన్న గ్రామస్తులందరికీ కూడా పూర్తిగా పరిహారం చెల్లిస్తాం, పునరావాసం కల్పిస్తాం. పునరావాస కాలనీలు గతంలో ఏవైతే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు తలపెట్టామో అవే కాలనీలు తప్ప వైసీపీ హయాంలో ఒక్క ఇటుకరాయి కూడా ముందుకు కదలలేదు అనేది కూడా మంత్రి రామానాయుడు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఉంది. అటు నిర్వాసితుల ఆవేదన, ఫిర్యాదులన్నీ కూడా తమ వద్దకు వస్తున్నాయి. గ్రీవెన్స్లో ప్రతి సమస్య కూడా పరిష్కరిస్తామంటూ కూడా మంత్రి నిమ్మల కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో మనం చూస్తున్నాం, వేలేరుపాడులోని గిరిజన గ్రామాలు, ఈ విధంగా ఎన్నో వందలాది గిరిజన గ్రామాలు, తండాలు కూడా ఈరోజు పరిహారం అందుకు ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే లోపే వారందరికీ కూడా పరిహారం పూర్తిగా చెల్లిస్తామంటూ రామానాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తొలి కాంటూరు పరిధిలో మొత్తం దాదాపుగా కూడా 38,000 నిర్వాసితులు ఉంటే కుటుంబాలు ఇప్పటి వరకు 19,000 కుటుంబాల వరకు కూడా R&R ప్యాకేజీ అందింది. మిగిలిన
19,000 మందికి కూడా పరిహారం అందాల్సినట్టు అధికారిక లెక్కలు కూడా చెబుతున్నాయి. నిర్వాసితులు కూడా ఒకటే చెప్తున్నారు, కొంతమందికి ఇల్లు ఇచ్చారు కానీ అవి ఎటువంటి సౌకర్యాలు లేవు, కొంతమందికి కుటుంబ పరిహారం ఇచ్చారు, ప్యాకేజీ ఇచ్చారు కానీ భూమికి భూమి ఇవ్వలేదు, లేదంటే ఇంటికి ఇల్లు ఇవ్వలేదు అనేటువంటి సమస్యలు అనేక కోకొల్లలు కూడా కనిపిస్తున్నాయి. 2005లో దాదాపు 20 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికైనా పూర్తవుతుందా లేదా, పరిహారం ఏదైతే నిర్వాసిస్తున్నారో వారందరికీ ఇస్తున్నారా లేదా అనేది కూడా ఈరోజు ఇంకా స్పష్టత అయితే రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కేంద్రం దాదాపు 47,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులో ఇంకా వేల కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి త్వరితగతిన ఆ నిధులు విడుదల చేసి మరో ఏడాది వచ్చే వరదల నేపథ్యంలో ఇంకోసారి ముప్పుకు గురి కాకుండా ఎప్పటికైనా నిర్వాసితులను తరలించాల్సిన అవసరం ఉంది. అలాగే వారికి ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతనే ఉందని చెప్పుకునే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, పోలవరం నియోజకవర్గం నుంచి.